ఇందాకే కదా మెగాస్టార్ అదే మన చిరు నిన్న వానలో 12 గంటల కంటిన్యూస్ గా షూటింగ్ చేశారని విన్నాం. ఇక ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక వంతు తాను కూడా అంతకంటే ఎక్కువే కష్టపడి అసలు హీరోయిన్స్ కూడా ఇలాంటి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తారా అని అనిపించింది. సినిమా మీద ప్రేమ ప్యాషన్ ఉన్నవారే ఇలా చేస్తారని మళ్ళీ ఒకసారి నిరూపించింది మన శ్రీవల్లి. వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కథతో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ప్రస్తుతం ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా మైసాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ చిత్రం గురించి సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ సినిమా కోసం రష్మిక చేసిన సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల వివరాలు బయటకు రావడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ముఖ్యంగా భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని రికార్డును రష్మిక సృష్టించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు యాక్షన్ సన్నివేశాల్లో కొంతవరకు మాత్రమే పాల్గొంటారు. ప్రమాదకరమైన సన్నివేశాలు వచ్చినప్పుడు ఎక్కువగా బాడీ డబుల్స్ ను ఉపయోగించడం సహజం. కానీ రష్మిక మాత్రం ఈ సినిమాకు పూర్తిగా భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. పాత్రకు నిజమైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో క్లిష్టమైన సన్నివేశాలను కూడా స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఇప్పుడు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. సినిమా కోసం ఆమె పడుతున్న కష్టం చూసి చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మైసా చిత్రానికి దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా బలమైన కథ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు కలిసిన ప్రత్యేక చిత్రంగా రూపొందుతుంది. ఇందులో రష్మిక ఒక గోండు గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కెరియర్లో ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన ఈ పాత్ర కోసం చాలా నెలల పాటు ప్రత్యేకంగా సిద్ధమైనట్లు చిత్ర బృందం చెబుతుంది. ఈ పాత్రలో సహజంగా కనిపించేందుకు రష్మిక ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పాత్రకు అవసరమైన హావభావాలు, శరీర భాష, జీవన విధానాన్ని కూడా నేర్చుకున్నారని సమాచారం. గిరిజన యువతిగా తెరపై నిజమైన అనుభూతిని కలిగించేందుకు దర్శకుడు ప్రతి చిన్న విషయంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండగా రష్మిక కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక అత్యంత క్లిష్టమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఈ సన్నివేశం కోసం రష్మిక దాదాపు 2 రోజుల పాటు మొత్తం కలిపి 20 గంటల సమయం నీటిలో గడిపినట్లు తెలుస్తోంది. సాధారణంగా నీటిలో షూటింగ్ చేయడం చాలా కష్టమైన పని. శ్వాస నియంత్రణ, శారీరక సమతుల్యత, కెమెరా మూమెంట్స్ కు అనుగుణంగా నటించడం వంటి అంశాలు చాలా సవాలుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా రష్మిక ఎలాంటి వెనుకంజ వేయకుండా ఈ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ యాక్షన్ సీన్లో బాడీ డబుల్ను ఉపయోగించాలనే అవకాశం ఉన్నప్పటికీ రష్మిక స్వయంగా నటించాలని పట్టుదలగా నిర్ణయించుకున్నారట. పాత్రలో సహజత్వం కనిపించాలంటే తానే చేయాలని ఆమె చెప్పడంతో చిత్ర బృందం కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతి యాక్షన్ మూవ్, ప్రతి అండర్ వాటర్ షాట్ ను రష్మిక స్వయంగా చేశారు. ఈ క్రమంలో ఆమె చూపించిన అంకితభావం యాక్షన్ డైరెక్టర్లు, టెక్నికల్ టీం, అండర్ వాటర్ స్టంట్ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం. భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోయిన్ స్వయంగా చేసిన తొలి పూర్తి స్థాయి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇదేనని చిత్ర బృందం పేర్కొంటుంది. ఇదే నిజమైతే రష్మిక పేరు మరో ప్రత్యేక రికార్డుతో నిలిచిపోతుంది. ఇప్పటి వరకు తన నటన, అందం, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు యాక్షన్లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అండర్ వాటర్ సన్నివేశం సినిమాలో కేవలం ఒక ఫైట్ మాత్రమే కాదని కథలో చాలా కీలకమైన మలుపుగా ఉండబోతుందని సమాచారం. ఇందులో అద్భుతమైన విజువల్స్ తో పాటు భావోద్వేగం కూడా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. భారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎపిసోడ్ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నీటి అడుగున జరిగే ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా రూపొందిస్తున్నారని సమాచారం. సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుండే రష్మిక లుక్ పై మంచి స్పందన వచ్చింది. గ్లామర్ కు దూరంగా పూర్తిగా సహజమైన రూపంలో కనిపిస్తూ గిరిజన యువతి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల గురించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్ర, ఈశ్వరీరావు కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, బలమైన ఎమోషన్స్ తో పాటు యాక్షన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా మిగిలిన భాగాన్ని కూడా త్వరలో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా నిర్మాణ పరంగా కూడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ప్రతి సన్నివేశం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే ఈ సినిమా విజువల్ గా కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా తన మార్కెట్ ను మరింత విస్తరించుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు మైసా వంటి ప్రయోగాత్మక యాక్షన్ చిత్రంతో మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. పాత్ర కోసం ఆమె చూపిస్తున్న కష్టాన్ని చూస్తే ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్ తోనే ఆసక్తిని పెంచిన ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత మరింత చర్చనీయాంశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రష్మిక చేసిన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతోంది.